ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఎంఆర్ఓ ఆఫీస్ లైన్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎంతో కాలంగా స్థానికులకు ఇబ్బందిగా మారిన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జేసీబీల సాయంతో నేలమట్టం చేస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన అధికారులు ప్రభుత్వ భూములను నాలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. ఈ కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఎంఆర్ఓ ఆఫీసు లైన్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎంతో కాలంగా స్థానికులకు ఇబ్బందిగా మారిన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జేసీబీల సాయంతో నేలమట్టం చేస్తున్నారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఈ అక్రమ కట్టడాల కూల్చివేత, నాలాలను ఆక్రమించిన వాళ్ళవి ఎంతసేపటి నుంచి జరుగుతున్నాయి? ఇవన్నీ కూడాను ఏం చెప్తూ ఉన్నారు స్థానికులు? అక్రమ కట్టడాలు కూల్చివేతున్నది సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రజల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో ఫిర్యాదు రావడంతో పూర్తిగా హైడ్రా యొక్క దర్యాప్తు కూడా చేస్తుంది. దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి కూడా దీనికి సంబంధించి గుర్తించింది. అంతేకాకుండా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా దీనికి సంబంధించి కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ కట్టడాలు మాత్రం ఇంకోసారి ఎవరైనా కడితే మాత్రము తాము ఊరుకునేది లేదని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఒక నిర్మాణాలను పూర్తి చేస్తుంటే మాత్రం ఎవరైనా అడ్డొస్తే వారి పైన క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.